की गुरु नानक की गुरु नानक की भारत सुरक्षा समिति वर्धिल्लाली भारत सुरक्षा समिति वर्धिल्लाली जय जय माता भारत माता जय जय माता भारत माता भारत शांति जय श्री राम 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 हिंदूల ఐక్యత వర్ధిల్లాలి हिंदूల ఐక్యత వర్ధిల్లాలి हिंदूల ఐక్యత వర్ధిల్లాలి వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై జై సీతా భారత్ మాతా జై గురు నానక్ జీ 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 జై సిక్కు మత స్థాపకుడు గురు నానక్ జీ జై సిక్కు మత స్థాపకుడు గురు నానక్ జీ జై గురు నానక్ జీ జై 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 మాతా భారత్ మాతా జై జై మాతా ధర్మరక్షణకై ఆయన పనిచేసినటువంటి వ్యక్తి గురు నానక్ ఇదే రోజున కార్తీక దినోత్సవం రోజునే కార్తీక దినోత్సవం రోజు జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాస దినోత్సవం రోజునే అతని జయంతిని జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. కానీ ఆయన ఏంటంటే 1469 ఏప్రిల్ 15న పంజాబ్లోని తల్వండి అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన ఏంటంటే మొదటి నుంచి కూడా గురు నానక్ ఒక ఆధ్యాత్మిక చింతన దీర్ఘమైనటువంటి ఆలోచనలు కూడా గడిపేటువంటి వాడు. ఆయన సిక్కు మతాన్ని స్థాపించాడు. ఆయన బోధనలే సిక్కు మతంగా ప్రచారంలోకి వచ్చినాయి. ఆయన బోధనలు ఏంటంటే ప్రధానంగా సమాజం లోపల ఆ కాలం లోపల ఉన్నటువంటి సామాజిక అసమానతలు ఏవైతే ఉన్నాయో సామాజిక అసమానతలు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి వాటినన్నింటినీ కూడా ఖండించడం జరిగింది. సో అదేవిధంగా ఆయన బోధనలు ఏవైతే ఉన్నాయో నిస్వార్థమైనటువంటి సేవ, నిరాడంబరమైనటువంటి జీవితము, నిరాంబర తత్వము, నిజాయితీతో కూడినటువంటి జీవితము, ఆధ్యాత్మిక చింతన మొదలైనటువంటి వాటిని బోధించడం జరిగింది. అదేవిధంగా లోభి గుణం అనేటువంటిది ఉండరాదని చెప్పాడు. ఎందుకంటే ఏకేశ్వర ఉపాసన హిందూ మతం అనేటువంటి ప్రధానంగా ఏంటంటే ఏకేశ్వర ఉపాసనకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈశ్వరుడు ఒక్కడే అని చెప్పాడు. ఈశ్వరుడు ఒక్కడే, అతడే భగవంతుడు సర్వంతర్యామి అని చెప్పి బోధించాడు. అతడే ఆ దేవుడే మనకు తండ్రి లాంటి వాడు అని చెప్పి బోధించాడు. ఆయన బోధనలే తర్వాతి కాలం లోపల సిక్కు మతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ పండుగని జయంతి కార్యక్రమం గురు నానక్ యొక్క జయంతి కార్యక్రమాన్ని సిక్కులు ప్రపంచంలో ఉన్నటువంటి సిక్కు మతస్థులందరూ కూడా ఒక గొప్పగా పండుగ జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. సిక్కు మతంలో ఉన్నటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ పండుగల్లో కూడా అతి ప్రధానమైనటువంటి పండుగ గురు నానక్ జయంతి. ఈ గురు నానక్ జయంతిని ప్రధానంగా ఏంటంటే మార్నింగ్ లేస్తేనే 4 o'clockకే వాళ్ళు లేచి ఒక అశాకా వీర్ అనేటువంటి దాంతో 4 గంటలకే అంటే అశాకా అంటే మార్నింగ్ శ్లోకాలు స్టార్ట్ చేయడం అన్నమాట. సో దీంతో వాళ్ళు ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం, జయంతి వేడుకలను స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు లంగర్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లంగర్ అంటే ఏంటంటే సామాజిక వంటశాలల్ని లంగర్ అని చెప్పి పిలుస్తారు. అంటే ఇదేంటంటే ఒక అందరూ కూడా సమానమే అనేటువంటి ఒక తత్వాన్ని, ఒక పరమార్థాన్ని బోధించడానికి వాళ్ళు లంగర్ అనేటువంటి సామాజిక వంటశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఏంటి అంటే అందరూ కూడా కులం కానీ వర్గపరమైనటువంటి కానీ లింగపరమైనటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసి సామూహికంగా సహకరించి భోజనాల్ని చేయటం అనేటువంటిది లంగర్ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే అందరం కూడా సమానమే, అందరికి కూడా అన్ని రకాలైనటువంటి వాళ్ళకి మనం సేవ చేయడం అనేటువంటిది పరమార్థంగా ఈ లంగర్ అనేటువంటి దాన్ని వంటశాలను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఆచరించాలని చెప్పండి. ఈరోజు మరి ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా అత్యంత పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమి రోజు మరి ఈరోజు తులసి కళ్యాణం చేయడం, శ్రీమన్నారాయణను పూజించడం, శ్రీకృష్ణ భగవాన్ని పూజించడం అత్యంత పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమి రోజున మరి తహసీల్ చౌరస్తా వద్ద భారత సురక్షా సమితి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీ రాజు గారు మా సభ్యులం అందరం కలిసి
మరి గురు నానక్ జయంతి ఉత్సవాన్ని 550వ జయంతిని పూర్తి ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే 1469లో ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్లోని లాహోర్ పట్టణానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తద్వాడ గ్రామము, నానాంగా గ్రామంలో పుణ్య దంపతులైనటువంటి మన మెహతా త్రిపురులకు పుణ్యతో జన్మించినటువంటి వాడు ఈ గురునానక్. చిన్నతనంలో నుంచే ఇతను ఒక స్వభావం కలిగిన వాడు. ఏది మాట్లాడినా ఎదురు ప్రశ్నించేవాడు. ఇలాంటి యొక్క ప్రశ్నించే వాళ్ళంటే వాళ్ళు కారణ జన్ములైతే తప్ప ఇట్లాంటివి చేయరన్నట్టు ఒక ఉద్దేశంతో వాళ్ళు అది భావిస్తారు. ఇతను ముఖ్యంగా హిందూ, ఇస్లామిక్ ఈ రెండు చూసిన తర్వాత అతను ప్రత్యేకంగా ఒక సిక్కు మతాన్ని స్థాపించడం జరిగింది. అది 1469లో. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ యొక్క అతను బోధించిన ధర్మ సూత్రాలు, సంకీర్తనలు ఇవన్నీ కూడా చేసుకుంటోటి ప్రపంచంలో ఉన్న సిక్కు సోదరులందరూ కూడా ఉదయం 4 గంటలకే లేచి పల్లకిలో ఆ యొక్క గ్రంథాన్ని పెట్టి ప్రధాన వీధుల్లో నగర సంకీర్తనలు నిర్వహించి ప్రజలందరికీ తెలియజేసి ఆ పండుగను చాలా గొప్పగా చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ తండ్రి రెవెన్యూ చట్టంలో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి. అలా కొడుకు 9 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి అతనికి యజ్ఞోపవీతం చేయాలన్న ఉద్దేశంతో చాలా పెద్దగా చేయాలని అందరినీ పిలిచి ఆహ్వానించి చేస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు నుండి, బాబు నాయన మరి నువ్వు ఇట్లా యజ్ఞోపవీతం చేసుకోవాలంటే ఇది ఏంటిది అంటారు. ఇది వేసుకుంటేనే నువ్వు హిందువు, సర్వ కార్యములు చేయడానికి అర్హత ఉంటుంది, లేకుంటే నీకు ఇలాంటి అర్హత ఉండదు అన్నప్పుడు ఆయన ఒకటే అంటాడు, పురోహిత ఈ యజ్ఞోపవీతం చేసుకుంటే మనిషి చనిపోయిన తర్వాత యజ్ఞోపవీతం కూడా కాలిపోతుంది. మరి మనిషిని భూస్థాపితం చేస్తే యజ్ఞోపవీతం భూస్థాపితం అయిపోతుంది. కాబట్టి ఇది కాదు. ఎప్పుడైతే సంయమనము సదాచారం ఏదైతే ఉంటుందో అదే ముఖ్యమైనది, అదే యజ్ఞోపవీతం సమానమైనది. నా హృదయంలో నేను ఆ నామాన్ని జయించుకోవడం జరిగిందని మాట్లాడిన వ్యక్తి కాబట్టి అప్పటి నుంచే అతను ఈ యొక్క హిందూ మతాన్ని కాకుండా ఇది కాకుండా సిక్కు మతాన్ని ఆయన అభివృద్ధి చేసిండు. అది ముఖ్య ఉద్దేశంగా సర్వలోక కళ్యాణం కోసమని, ఏ ఒక్కరు కూడా ఇతర సంపాదన మీద ఆధారపడకూడదని దేశంలో అతను ఇంట్లో చెప్పకుండా కూడా 3 సంవత్సరాలు వేరే పోయి ఇంకా ఇతర గురువుల దగ్గర అన్నీ నేర్చుకొని ప్రధానమైన విషయం ఏంటంటే అతను క్షత్రియ వంశంలో జన్మించింది కాబట్టి ఆ వంశంలో జన్మించిన వాళ్ళు ధైర్యానికి, పరాక్రమానికి వాళ్ళు ఒక గుర్తుగా ఉంటారు. ఆ రోజు రాజులు ధరించే ఒక కృపానం అంటే కత్తి, అది వాళ్ళు నడుముకు పెట్టుకునే విధంగా వాళ్ళకి అది ఆచారంలో ఉంది. మరి వాళ్ళ యొక్క ముఖ్య క్షేత్రమైనటువంటిది అమృత్సర్లో ఉన్న సర్వ దేవాలయం. ఆ దేవాలయంలో ఈరోజు వాళ్ళందరూ లంగర అంటే ఒక అందరూ కలిసి